అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ మరోసారి రాజకీయ రగడకు తెరతీయబోతోంది. భూసేకరణపై రైతులకు మద్దతుగా జగన్ ఆ ప్రాంతంలో పర్యటించనుండటంతో టీడీపీ నేతలు ముందే విమర్శల దాడి చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రశాంతంగా ఉన్న రాజధానిలో జగన్ పర్యటిస్తున్నారని మండిపడుతున్నారు. అమరావతి రాజధానిలో భూసేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన తరుణంలో మరోసారి రాజధాని భూముల చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. సర్కార్ జారీ చేసిన ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్లపై రాజధాని సమీప గ్రామాల రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి రైతుల నుండి దాదాపు 33,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇప్పుడు మరో 3,300 ఎకరాల సేకరణకు సిద్ధమైంది. అయితే ఇందుకు కొద్దిమంది రైతులు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూముల్ని తీసుకునేందుకు సర్కార్ సిద్ధమైంది. తుళ్లూరు మండలంలో 600 ఎకరాల సేకరణకు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాదు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వేను కూడా స్థానికులు అడ్డుకున్నారు. ల్యాండ్ పూలింగ్ మేము ఇవ్వలేదండి, ఇవ్వకపోతే మేము కోర్టుకు వెళ్ళాం. దాని మీద కోర్టు ఏమందంటే మీ భూములు మీరు సాగు చేసుకోండి, వాళ్ళకేమో అభ్యంతరం చేయొద్దని చెప్పి మాకు కాగితాలు ఇచ్చింది. మాకు పూల తోటలు పండుతాయండి. పూల తోటలో కూరగాయలు, అరటి, ఇంతకుముందు పసుపు కూడా వేసేవాళ్ళం. పూల తోటలు వచ్చిన తర్వాత బాగా లాభాలు నుంచి పసుపు పెట్టి మానుకున్నాం. పూల తోటల మీద పూలతో 3 రకాలండి: కాగడాలు, జాజులు, మల్లెలు. ఒక్కొక్కటి 4 నెలలు వస్తుంది. 3, 4, 12 నెలలు సంవత్సరం పొడుగుని మనకు ఆదాయం వస్తుంది. మా గ్రామానికి ఉన్నటువంటి పొలాలు ఎక్కువ భాగం అంతా కూడా మల్లెపూలు తోటలు, బంతిపూల తోటలు, రకరకాల తోటలు, పూల తోటలు ఉంటా ఉంటాయి. పైగా అరటి తోటలు వేస్తున్నారు మా ఊళ్ళో. కూరగాయలు పండిస్తూ ఉంటారు కాబట్టి వీటితో ఫలసాయం సంవత్సరం మొత్తం వస్తుంది కాబట్టి రైతులు ఇవ్వడానికి ఇష్టపడతలేదు. రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో రైతులకు అండగా నిలిచేందుకు మరోసారి రాజధాని గ్రామాల్లో జగన్ పర్యటన రాజకీయ రగడను రాజేస్తోంది. మంగళగిరి మండలం నిడమర్రులో రైతులతో ముఖాముఖి మాట్లాడనున్న జగన్ అనంతరం తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం గ్రామంలో రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకుంటారు. భూములివ్వని వారి వద్ద నుండి బలవంతంగా తీసుకునే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అంటున్నారు. అందుకే తమ నేత రైతుల పక్షాన పోరాడేందుకు వస్తున్నారన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు నాయుడు 1,06,000 ఎకరాల్లో అయితే 8,000 నుంచి 10,000 ఎకరాల్లో మరి ఆయనకి ఎదురు తిరిగారో వాళ్ళనే టార్గెట్ చేసుకున్నాడు. దాంట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కోర్టుకు వెళ్ళిన రైతన్నలు ఉన్నారు. హైకోర్టు న్యాయస్థానంకి వెళ్ళి తీర్పులు తమకు అనుకూలంగా తెచ్చుకున్నటువంటి రైతన్నలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వ్యతిరేకిస్తా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీటిని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. జగన్ పర్యటనపై అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ నైజమని మంత్రులు పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. రాజధాని కోసం ఇప్పటికే 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను మర్చిపోవద్దన్నారు. రైతులు నష్టపోకుండా చూసేందుకే ప్రభుత్వం ఇప్పటివరకు అవకాశమిచ్చిందన్నారు. రాజధాని ప్రాంతంలో అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో విపక్ష నేత కుట్రపూరితంగా యాత్ర చేయడమేంటని ప్రశ్నించారు మంత్రి నారాయణ. 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఈ తెలుగు ప్రజల యొక్క రాజధాని కడుతుంటే సంతోషించాల్సింది పోయి ఇప్పుడు రోడ్లన్నీ అయిపోతున్నాయి, టెండర్లంతా అయిపోతుంది. బహుశా వాళ్ళకి భయం వేస్తుంటుంది, వీళ్ళు మొండోళ్ళు, ఈ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది సాధిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో చక్కగా సంతోషించి ప్రతిపక్ష నాయకుడిగా మంచి రాజధాని కట్టండి, ఆర్థిక స్థితి పెరగాలి ప్రతి ఒక్కరికని కోరుకోవాలి. కానీ ఇది కరెక్ట్ కాదండి. ఇప్పటికైనా మీ మనసు మార్చుకోకుంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పుడు కూడా ఫ్లాట్ల ఎలకేషన్లో కూడా రైతులు సంతోషంగా ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తున్నాను అంటే ఇంకా ఆశ చనిపోదానికి ఏదో రకంగా రాజధానిని అడ్డుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి పేరు ప్రతిష్ట రావటాన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రేపు వచ్చే ఏదో ఒక విధంగా రైతులను రెచ్చగొట్టాలి. రైతులను రెచ్చగొట్టి భూములివ్వకుండా అడ్డుపడుతున్నారని అధికార పార్టీ సభ్యులంటున్నారు. వారి మాటల్ని రైతులు విశ్వసించరని, సర్కార్పై వారికి నమ్మకముందని తెలుగుదేశం పార్టీ అంటోంది. మొత్తానికి మరో విడత భూసేకరణ రాజధాని వేడి రాజేసింది.